మీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఫోటోలో చూడుర్రి, తెలుసా వీళ్ళందరూ? రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరో మంత్రి జూపల్లి గారు, మరో మంత్రి తుమ్మల గారు, మరో మంత్రి కొండా సురేఖ గారు, మరో మంత్రి తెలుసు కదా పొన్నం గారు, మరో మంత్రి సీతక్క గారు. సో వీళ్ళు ఎంతమంది? మొత్తం 9 మంది. 9 మంది మంత్రులు ఏం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే, ఈ 9 మంది మంత్రులు ఎక్కడ ఉన్నారు? ఈరోజు 9 మంది మంత్రుల ఆచూకీ ఏంటి? ఈ 9 మంది మంత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారా? ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చే విధంగా ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ ప్రత్యక్షమై అనేక రకాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారా అంటే లేదు అని చెప్పడానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ, ప్రత్యక్షమైన సాక్ష్యం. వీళ్ళు ఎక్కడున్నారండి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకసారి నా దగ్గర ఒక పట్టిక ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 9/12/2023 అంటే డిసెంబర్ 9వ తారీఖు 2023 నుంచి ఇప్పుడు ప్రస్తుతం జనవరి 19వ తారీఖు 2025 వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న లిస్ట్ అండి ఇది. దీనికి సంబంధించి వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు బహుశా మాటలు రాని వాళ్ళు కూడా లిప్ రీడింగ్ను చూసి ఇంత దారుణంగా మాట్లాడతారా అని ఆశ్చర్యాన్ని ఇంత వ్యక్తం చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన ఆరోపణలు, వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, మామూలు రచ్చ చేయలే. విపక్ష పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన రచ్చ తెలంగాణలో మరెవరు కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది. 402 మంది ఆత్మహత్య చేసుకుంటే రైతులు, దాంతో పాటుగా దాదాపుగా 90 పై చిలుకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య చేసుకుంటే, 70 పైగా విద్యార్థులు చనిపోతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు. తెలంగాణలో సమస్యలేవి పట్టవన్నట్టు, తెలంగాణలో మాకేం సంబంధం లేదన్నట్టు మేము మౌనంగానే ఉంటాం. మేము శుద్ధపూసల సినిమా డైలాగ్ ఎట్లుందో దానికి మాకు సంబంధం లేదు, కానీ మేము మౌనహ అన్నట్టుగా మేము ఉంటామంటూ కూడా చెప్తున్నారా? వీళ్ళ అర్థం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతలందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ 9 మంది మంత్రుల మౌనం వెనుక రహస్యం ఏంటి? రేవంత్ రెడ్డికి మంత్రులకు పడట్లేదా? లేక మంత్రులందా ఒక జట్టు గట్టిల్లా? లేకపోతే మంత్రులకు పడడం లేదా? లేకపోతే ఈ 8 మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏంది? తెలంగాణలో సమస్యలు అనేది విలయతాండం చేస్తూ ఉంటే, తెలంగాణలో అనేది సమస్యలు అనేది రచ్చరచ్చగా మారుతూ ఉంటే ఈ మంత్రుల యొక్క పంచాయతీ ఏంటి? ఈ తెలంగాణలో ఈ మంత్రులు ఉన్నరా లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయేలా? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అన్న మా దగ్గర 9 మంది మంత్రులు ఉన్నారన్నా, చెప్పనీకి మాత్రమే వీళ్ళు మంత్రులు కానీ చేసేది ఏమీ లేదనే పరిస్థితికి వచ్చింది. అన్న మా తెలంగాణలో 9 మంది మినిస్టర్స్ ఉన్నారు, కేవలం మాటలకు మాత్రమే వాళ్ళు కానీ చేతలలో ఎక్కడా కనబడతలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీని వెనుక చాలా డెప్త్ ఉంది. వీళ్ళు ఒక్కొక్క స్కామ్లో దొరికారు, ఒక్కొక్క స్కామ్లో దొరికారు. దాంట్లో అనేది ఏమీ లేదు, ఒక్కొక్క స్కామ్లో ఉన్నారు. అది అయితే ఈ 9 మంది మంత్రులు ఏటో బయలుదేరిల్లట, వీళ్ళకు ప్రత్యేక విమానం వేసుకొని మరీ వీళ్ళట. వీళ్ళకు ఎందుకు ఆ ప్రత్యేక విమానం ఏంది అనేది ఒక్కసారి చూడాలి, మనకు చాలా అవసరం ఇది. ప్రత్యేక విమానంలో కర్ణాటక బయలుదేరిన 9 మంది మంత్రులు దేనికోసమంట? ఈ 9 మంది మంత్రులు కర్ణాటక బయలుదేరేలట. సీఎం విదేశీ టూర్లు, మంత్రులు పక్క రాష్ట్రాలకు టూర్లు. బెలగావిలో సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మంత్రులు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన 9 మంది మంత్రులు. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు. అంటే తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో మంత్రులు లేరు, మంత్రులు లేరు, సీఎం లేడు. అంటే విదేశీ పర్యటనలో మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బోర్డు షికారు చేస్తున్నాడు. ఈ తెలంగాణలో ప్రత్యేక విమానం వేసుకొని మనోళ్ళేమో పక్క రాష్ట్రానికి పోతున్నారు. మరి పక్క రాష్ట్రానికి దేని పోతున్నారట అంటే సంవిధాన్ బచావో ర్యాలీ చేయడానికి పోతున్నారట. బెలగావి అనే దగ్గర సంవిధాన్ బచావో అనే ర్యాలీ చేయడానికి వీళ్ళు ప్రత్యేక విమానం వేసుకొని పోతారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేదా? ఇక్కడ ప్రాంత బిడ్డల తలరాత మార్చేదా? ఇక్కడ ప్రజల కోసం ఏమైనా అవసరానికి ఉపయోగపడేదా? మరి దేనికి అక్కెరకు రాని ఈ ర్యాలీకి ప్రత్యేక విమానం వేసుకొని ప్రజల యొక్క సొమ్మును దుబారా చేస్తున్న ఈ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు? వీళ్ళు ఎలగబెట్టిలని వీళ్ళకు ప్రత్యేక విమానం ఇచ్చి మరీ మనం పంపించాలి? సంవిధాన అనే కార్యక్రమానికి సంవిధాన్ బచావా అనే ర్యాలీకి వీళ్ళు వెళ్తే మన పైసలతోనే ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయి ఉండొచ్చు,
వాళ్ళ వ్యక్తిగతమై ఉండొచ్చు. అరే దేనికన్నా కానీ భయ్ మా పైసలతోని మీరెందుకు వెళ్తారు అంటున్నా. మీరెవరు అంటున్నా, నేను హూ ఆర్ యూ అంటున్నా. మా ప్రజల సొమ్ముతోని మీకు వెళ్ళే నైతిక హక్కు ఎక్కడిది అంటున్నా. ఏకకాలంలో 9 మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్తారా? కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా వీళ్ళకి? ఎందుకు ఇంత మాట అన్నా అంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నా, మంత్రులతో మానవత్వం గురించి మాట్లాడుతున్నా. నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్గా చెప్తున్నా, మంత్రులతోని మానవత్వం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటున్నా అంటున్నారా? మీకు ఒక అంశాన్ని చూపెడతా తెలంగాణ బిడ్డలారా, మీరే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోతే ఈ మంత్రులకు సంబంధించి వెళ్తున్నారు అంటే ఒకసారి ఇక్కడ చూడుర్రి. గిడ ఏమైందన్నా, అయ్యో రైతన్న అనే కాడికి టైటిల్ చూసిలు కదా, ఒకసారి ఇట్లనే ఉండుర్రి. ఇక్కడ చూడ్రి, 60 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది. ఇది ఇట్లనే ఉంచుదాం ఒక్కసారి, మీరు ఇట్లనే ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. నేను చూపెడతా. వీళ్ళు ఇగో శేఖర్ రెడ్డి, భానోతు తిరుపతి, లింగన్న, యాదవయ్య, మరో 4 బలవన్మరణం, అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్య, పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమై పురుగుల మందు తాగిన 2, అప్పులతో బోరిబావి తవ్వించి నీళ్లు పడక రుణమాఫీ కాక ఉరేసుకున్న 2. రాష్ట్రంలో ఒకే రోజు 4 చోట్ల ఘటనలు. మరి ఇవేమన్నా పరిష్కరిస్తారా మా మంత్రులు? ఏడవైలు మా మంత్రులు అంట. ఏమైంది మా మంత్రులకు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులారా, మీకు కనీసం మానవత్వం అనే కోణం లేదా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇంత పంచాయతీ జరుగుతూ ఉంటే మీరుగా పక్క ఆడికి పోయి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొని తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ ఎట్లా అంటే వీళ్ళకు నచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం వదిలేసి తిరుగుతున్నారు. ఇక నేను ఇంకేమన్నా అంటే అది పెద్ద కథ అవుతుంది. కానీ నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరికి మన పెద్ద ఆయన హరగోపాల్ సార్ను నేను అరెస్ట్ చేసే కొంచెమన్నా షేమ్ అనిపిస్తలేదా? నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు ఇక్కడ కనబడుతున్న ఈ మంత్రులు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఈ మంత్రుల ముఖాలు కనిపించాయా? తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఈ రైతులకు కనబడలేదా? తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళకి కనబడతలేదా? తెలంగాణలో జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేస్తా అంటే అంటే వెనుకున్నది ఈ దొంగలే అనుకో, ఇలా పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. వీళ్ళది ఒక్కొక్క శాటభారతం ఒక్కొక్కటి నా దగ్గర ఉన్నది. నేను చెప్తున్నా అంత సింపుల్గా భయపడే వ్యక్తిని కాదు నేను. 6 100 అయినా 100 101 అయినా యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ లేకుండా చేయడం కంకణం కట్టుకున్నా జరుగుతుంది. అది వీళ్ళట ఏదో అక్కడికి వెళ్ళి బెలగావిలోకి వెళ్ళి సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొంటారు. అరే ముఖ్యమంత్రి లేడు భయ్, ముఖ్యమంత్రి లేకపోతే ఆయన సంబంధించి పరిపాలనా వ్యవస్థకు సంబంధించి చూడాలి. కానీ బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో వీళ్ళ రాజభోగాలు అనుభవిస్తున్నారు. రాజభోగాలు, ప్రజాసొమ్మును ఏది ప్రజల సొమ్ము, రాజుల పాలు రాళ్ల సొమ్ము అంటారు కదా, అది వేరు. కానీ ఇక్కడ ప్రజాసొమ్మును రాళ్లపాలు చేసేస్తున్నారు. దుబారా ఖర్చులు పెడుతున్నారు. 9 మంది మంత్రులకు ప్రత్యేక విమానం అవసరమా? ఇంతకంటే దారుణమే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇంకొక బాధాకరమైన సన్నివేశం కనబడుతుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు విదేశీ పర్యటన పోతున్నారు కదా. విదేశీ పర్యటన వేటలకు చూసిన తర్వాత కాసన్న కొంచెం జ్ఞానం వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. అంటే కనీసం ఎందుకు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బాధపడుతూ ఉంటే రైతులకు సంబంధించి ఇగో ఇక్కడ చూడరు, జూరాల ప్రాజెక్టు నుంచి వాటర్ లీక్ అయి 12 క్రస్ట్ గేట్ల నుంచి లీక్ అవుతున్న నీరు, వృధాగా పోతున్న నీరు పట్టించుకొని అధికారులు 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్, మరమ్మతులు లేక తుప్పుపట్టి ఊడిన గేట్ల రబ్బర్లు, జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి మన నీళ్ళ మంత్రి ఎటు పోతాడు, మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఎటు పోతున్నాడు? 9 మంది విమానం ఎక్కి బేగంపేట విమానంలో, స్పెషల్ విమానంలో ఏంది ఎక్కడికో పక్క రాష్ట్రాలకు పోవడానికి మాత్రం వీళ్ళకు మంచిగా ఆగి ఉన్నది. కానీ నా తెలంగాణలో నీళ్లు వృధాగా పోతున్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆర్తనాదాలు చేస్తున్నారనే అంశం మాత్రం అవసరం లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 12 క్రస్ట్ గేట్లలో లీక్ అవుతున్నదండి నీరు. వృధాగా పేరుతున్న నీరును అధికారులు పట్టించుకోవట్లేదు. పక్కన నీళ్లు కావాలి మహాప్రభు అంటూ రైతన్నలు ఈ పక్కన ఆందోళన చేస్తూ ఉంటే, ఆర్తనాదాలు చేస్తూ ఉంటే అవన్నీ మాత్రం కనబడతలేదు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేం కనబడితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా?
ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏమన్నా స్పందిస్తున్నారా అంటే లేదు. మరి ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు కక్షగట్టిలు? తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా తన్నులాటున్నది, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రధానమైన చర్చ మరి ఇది ప్రజాస్వామ్య తెలంగాణనా లేకపోతే ప్రజాస్వామ్యం కాని తెలంగాణనా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో